నూనె పోలేలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నూనె పోలేలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి అరకప్పు, గోధుమ పిండి 2 కప్పులు, పంచదార 1.5 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు. కొంచెం వాటర్ వేడెక్కాక షుగర్ వేసుకో. పాకం కోసమా? నేను పిండి కలుపుకోవడానికి ఏమనుకున్నాను. తర్వాత కలపాలి. సిరప్ రెడీ అయిపోయాక దీనికి వేడి నీళ్ళతో కలుపుకోకర్లేదా? లేదు. ఓకే ఓకే. ఇది అయ్యేలోపు నెక్స్ట్ మనం ఇంకేమన్నా పిండి అలా కలుపుకోవచ్చా? పిండి డైరెక్ట్ దాంట్లో వేసి కలుపుకోవాలి. షుగర్ సిరప్ లో పిండి వేసి కలపాలి. గోధుమ పిండి ఇందులో వేసి కలుపుకోవాలా సపరేట్ గా? కదా లేదు. ఓకే ఓకే. కరిగిపోయింది కదా. తర్వాత బియ్య పిండి వేసి కలుపుతున్నా. ఇప్పుడు బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం ఇది ఉంటేనే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. ఒక హాఫ్ బౌల్. ఇప్పుడు మనకి ఇది ఇలా గట్టిగా ముద్దలా అయిపోతే ఏంటి పరిస్థితి? అదే ఈ పేస్ట్ ఇలాగా ఉంటుంది. అంతేనా? తర్వాత నువ్వులు వేసేసుకొని బిల్లలు కొట్టుకోవాలి. ఏంటి నూనె పోలేలా? అంటే ఇప్పుడు అరిసెల్లాగానా ఇవి? అరిసెల్లాగా. అరిసెలకి బియ్య పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఇది గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఓన్లీ షుగర్తో అయితే బాగుంటుందా ఇది? ఓన్లీ షుగర్తో. ఓకే ఓకే. బెల్లం బాగోదు? బెల్లం బాగోదు, షుగరే ఎక్కువ బాగుంటుంది. ఓకే ఓకే. నువ్వులు కూడా మనం వేసేసుకోవాలి ఇప్పుడే. ఓకే. కొద్దిగా తగినంత ఉప్పు, చిటికెడు ఉప్పు అండ్ యాలకులు. సో అయితే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇంకా దీంతో ఉండలు చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ పేపర్కి పెట్టేసుకొని. ఇది కూడా కవర్ మీద వచ్చేసుకుంటే నీట్గా వస్తుందా? ఓకే. కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఇలా నువ్వులు తేలుతూ కనిపిస్తున్నప్పటికీ ఆపేసేయాలి. ఇంకా ఆయిల్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫింగర్స్ కనిపించకుండా ఇలాగ ఒత్తేసుకోవాలి. సో వేళ్ళు అచ్చులు కనపడకుండా వేసేసుకొని కొంచెం గీ చప్పటి పప్పుతో తింటే. గీ చప్పటి పప్పు. చూసారు కదండి, వేడి వేడిగా నూనె పోలేలు కూడా రెడీ అయిపోయాయి.